సో మీ చివరిసారికి ఎప్పుడు మాట్లాడారండి మళ్ళీ? చనిపోయే ముందు 2 days బిఫోర్. 2 days బిఫోర్. అప్పుడు మీతో ఏమన్నారు? లేదు, నార్మల్గా పాపకి గోల్డ్ స్కీమ్ కట్టాడు, అది జ్యువెలరీ తేయడానికి అనేసి అన్నట్టు, అంతే. ఓకే. సో మీది లవ్ మ్యారేజ్ కదా, ఎన్ని ఇయర్స్ లవ్ మ్యారేజ్ అండి? 11 years ఆఫ్ లవ్ మ్యారేజ్. తర్వాత పెద్దలను ఒప్పించి మ్యారేజ్ చేసుకున్నాం. మ్యారేజ్ చేసుకున్నారు. సో ఈ గొడవలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి? ఎప్పుడంటే అక్కడికి వెళ్ళినప్పుడు మీకు 2020 మిడ్ నుంచి స్టార్ట్ అయ్యాయి. బాబు పుట్టాక, బాబు August 21 పుట్టాడు 2019లో. ఆ తర్వాత నుంచి స్టార్ట్ అయ్యాయి. బాబు 1 year బర్త్డే లోపు నుంచి స్టార్ట్ అయ్యాయి. లాక్డౌన్ రావడం అదంతా జరిగింది. సో ఇప్పుడు చేతి పైన టాటూస్ అవన్నీ కూడా చూసాం మేము, కొన్ని కన్నయ్య సంథింగ్. సో అవి దేని ఎవరి కోసం? కన్నయ్య అన్నది నా కోసం. యాక్చువల్గా టాటూ వేసుకొని కూడా ఆల్మోస్ట్ 20 years పైన ప్రేమిస్తుండే మిమ్మల్ని. అవును. ఓకే. మీరు ఎప్పుడైనా మరి తనతో మాట్లాడి ఎందుకు ఇలా చేస్తున్నది ఏంటి ఇట్లాంటివి ట్రై చేశారా? ట్రై చేసాము, అది వర్కౌట్ అవ్వలేదు. సో తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అని అనుకున్నాను. పిల్లలకి ఫాదర్ ఉండాలి అని అనుకున్నా, అంతే. పిల్లలకి ఫాదర్ ఉండాలి. ఇప్పుడు పిల్లల పేరు పైన ఏదైనా వాళ్ళకి అంటే పెద్దదైనాక కూడా కొన్ని డబ్బులు ఏమైనా? లేదు, ఇంకేం అవ్వలేదు. ఇంకేం సెటిల్మెంట్స్ అవ్వలేదు, అసలు ఏది చేయలేదు. ఓకే. సో మీరు కొన్ని అంటే ప్రముఖ కొన్ని ఛానల్స్లో చెప్తూ వచ్చారు, పోస్టులు మీరు పెట్టినా కూడా డిలీట్ చేయమని చెప్తుండే, నిజమేనండి? వాస్తవమే. ఎందుకనండి అట్లా? తెలియదు అది విషయం, కానీ బికాస్ ఆఫ్ తనే ఉండొచ్చు, ఈ రిలేషన్షిప్ ఉండొచ్చు, కానీ అంతే. ఒక టీవీ షో కూడా మీరు వెళ్ళినట్టున్నారు కదా? మల్టిపుల్ టీవీ షోస్కి వెళ్ళాము. సో ఈటీవీలో వెళ్ళాము, జెమినీలో వెళ్ళాము, జీ తెలుగులో వెళ్ళాము, మల్టిపుల్ టీవీ షోస్ చేసాము. ఓకే. సో ఇన్ని చేసినా కూడా మీరు భరించారంటే అసలు గ్రేట్ అండి నిజంగా. అసలు భరించకపోవడం అన్నది కాదు, మన మధ్యలో ఆ మనిషి లేడు, అది ఇంపార్టెంట్ మనకి. సెకండరీ, భరించకపోవడమా అన్నది సెకండరీ. ఆ మనిషి ఉండుంటే పిల్లలు హ్యాపీగా ఉండేవాళ్ళు, అంతే. సో ఇప్పుడు మీరు కూడా తినట్లేరు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అని ఇంట్లో వస్తున్నాయి. ఇప్పుడు మీరే కదండి పిల్లల్ని చూసుకునేది. టైం పడుతుంది, స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది, అంతే. సో ఆస్తులు అంటే ఇప్పుడు తన కోసం అమౌంట్ కూడా కట్టారు అని చెప్పేసి, మందు పెట్టారు అని చెప్పేసి కూడా అంటున్నారు. అది ఇంకా మనం ఏం డిస్కస్ చేయలేము. మరి పర్సనల్ వెళ్తే కూడా ఇప్పుడు ఇద్దరూ లేరు, మాట్లాడి వృధా, వేస్టే కదా. ఇప్పుడు నేను అక్కడ తను బతికి ఉండుంటే, నేను మాట్లాడి ఉంటే అది డిఫరెంట్ స్టోరీ. తను బతికి లేదు, ఇతను బతికి లేదు. ఏంటంటే నేను ఎందుకు మీడియా ముందుకి రాలేదంటే, ఎప్పటికైనా పిల్లలకి ఫాదర్ ఉంటాడు అన్న దానికి నేను మీడియాకి రాలేదు. బికాస్ మై మదర్, మా అమ్మ లేదు, అమ్మ లేనందుకు పిల్లలు అది మిస్ అవ్వద్దు అనేసి, ఆ లవ్ అండ్ అఫెక్షన్ మిస్ అవ్వద్దు, ఆ ఎమోషనల్ బాండింగ్ ఉండాలి అని బేర్ చేశాను, అంతే తప్పితే ఇంకా వేరేదేం లేదు. మీడియా ముందుకు రాకుండా ఉండడానికి అలా ఏం లేదు. జస్ట్ ఆ లవ్ అండ్ అఫెక్షన్ పిల్లలకు ఉండాలి, పిల్లల కోసం నాన్న ఉండాలి అన్నదానికి తప్పితే, అంతే. సో తన బిహేవియర్లో ఏ రోజైనా మీకు ఇలాంటి ఒక డిసిషన్ తీసుకుంటారు అన్నట్టు అనిపించింది అంటే? అసలు అతను అంటే మాకు డౌట్ వచ్చింది. తర్వాత అందరిలో కూర్చోబెట్టి మాట్లాడితేనేమో చాలా ధైర్యం ఇచ్చేటట్టు మాట్లాడాడు. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఇలా చేసుకుంటానని ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా. సో మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారండి అక్కడ? లేదు, యాక్చువల్గా తను వెళ్ళినప్పటి నుంచి మా ఆడపడుచుంది, నాతో మాట్లాడలేదు. తనతో కన్వే చేశాను, ఇలా అన్న బయటికి వెళ్ళినంట, కాల్ వచ్చింది అంటే తను మాట్లాడిన తర్వాత ఇప్పుడే వస్తానమ్మా, అది పవిత్ర పిల్లలకి కనీసం న్యాయమైనా జరగాలి, ఇన్సూరెన్స్ కోసం అనేసి వెళ్తున్నాను టాటాకి అనేసి అని అన్నాడు. టాటా ఇన్సూరెన్స్ కంపెనీకి లక్డీ కపూర్ అనేసి అని అన్నారంట. సో వస్తాడు అన్న హోప్తోని 12 వరకు వెయిట్ చేసాము. మా ఆడపడుచు మాత్రం 10:30, 10:40 నుంచే ట్రై చేస్తున్నారు రీచ్ అవ్వడానికి. బట్ రెస్పాన్స్ లేదు, తన దగ్గర నుంచి రెస్పాండ్ అవ్వట్లేదు.
సో మల్టిపుల్ కాల్స్ చేయించాము. ఇండస్ట్రీ సైడ్ నుంచి కూడా చాలామందికి కాల్ చేసి మరీ కాల్ చేయించాను. వాళ్ళు కూడా అన్నారు రెస్పాండ్ అవ్వట్లేదు, వచ్చేస్తారు శిల్ప గారు, చందు గారు వచ్చేస్తారు, ఏం టెన్షన్ పడిపోకండి, అలాంటి పర్సనాలిటీ కాదు, వచ్చేస్తారు. బట్ అనుకోలేదు. సో ఇప్పుడు పిల్లలు ఏ క్లాస్ చదువుతున్నారండి? పిల్లలు 3rd క్లాస్, పాప 3rd, బాబు వచ్చి ఎల్కేజీ. ఇప్పుడు ఎల్కేజీ. ఓకే. ఏ క్లాస్ చదువుతున్నావు? ఎల్కేజీ. ఎల్కేజీ చదువుతున్నావా? ఓకే. ఎల్కేజీ వెళ్తున్నా. ఓకే. డాడీ నీతో మంచిగా ఉంటుండేనా? ఆడుకుంటుండే కదా డాడీ నువ్వు? నాన్న కొన్ని వీడియోస్ చూసాను, చాలా క్లోజ్ ఉండే బాబుతో, అసలు చాలా ఎమోషనల్లీ అటాచ్డ్, బాండింగ్ బాగుండేది పిల్లలతో. అలా పిల్లలతో. ఓకే. డాడీ నీతో ఏమన్నాడు? ఏమంటుండే డాడీ? అబ్బాయికి చెప్పడానికి రాదు, చిన్నవాడు కదా. ఓకే. సో ఇప్పుడు ఇంకా మీరు కొంచెం స్ట్రాంగ్ ఉండి పిల్లల్ని చూసుకోవాలండి. మీరు కాస్త డిప్రెషన్లోకి వెళ్ళకుండా కొంచెం, సో చెప్తే బాధ అయితే పోదు, అది మాకు కూడా తెలుసు, ఎందుకంటే మేము కూడా అట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసినాం కాబట్టి. సో పిల్లల భవిష్యత్తు నెక్స్ట్ ఏం చేయాలని అనుకుంటున్నారండి మీరు? ఇంకేం ఎలా డిసైడ్ చేయాలో అర్థం అవ్వట్లేదు. సో మేబీ ఇండస్ట్రీ నుంచి ఏమైనా హెల్ప్ వస్తే బాగుండేదేమో అనేసి అని అనుకుంటాను. ఆల్మోస్ట్ 10+ years, క్లోజ్ టు 15 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. సో అటు సైడ్ నుంచి ఏమైనా హెల్ప్ ఉంటే బాగుంటుంది. అట్లీస్ట్ పిల్లలకి చదివించడానికన్నా ఎవరన్నా ముందుకు వస్తే బాగుండేది. సో ఇప్పుడు కార్తీక దీపం ఇంకా వేరే అవును, కార్తీక దీపం ప్రొడ్యూసర్ భారతి గారు ఇందాకే కాల్ చేసి మాట్లాడారు. సో అంతే. సో ఇంకా వేరే 2-3 సీరియల్స్లో కూడా లేదు, ఇంకెవరు చేయలేదు, ఇంకెవరు కాంటాక్ట్లోకి రాలేదు. భారతి గారి ప్రొడక్షన్ హౌస్లోనే మేము ఇద్దరం ఒక ప్రోగ్రామ్ చేసాము. సో తను నాకు తెలుసు, అంటే కాల్ చేశారు, తన వంతు సాయం నేను ట్రై చేస్తానమ్మా అనేసి అని అన్నారు, అంతే. హలో. సో వాళ్ళే కాకుండా ఆల్రెడీ చాలా సీరియల్స్, దాదాపు ఒక 5 సీరియల్ అండి, 5 పైనే ఉన్నాయి, 5+ సీరియల్స్ ఉన్నాయన్నమాట. సో ఈ వీడియో చూసి ఒకవేళ వాళ్ళు దీనికి ఏమైనా రెస్పాండ్ అయ్యి మీ వంతు సహాయంగా తనకి ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అని మా మీడియా తరఫున నేను కూడా కోరుకుంటున్నానండి. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఇంట్లో ఒక మగతోడు లేకుంటే ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది మనము కొన్ని సిచ్యువేషన్స్ చాలానే చూస్తూ వచ్చినాం. మీడియా ముందుకు వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి, మీడియా ముందుకు రాని సిచ్యువేషన్స్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. సో కాస్త పెద్ద మనసు చేసుకొని వీళ్ళకు ఎంతో కొంత హెల్ప్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను.